మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినాన ఒక శ్రేష్టమైనటువంటి సందేశాన్ని జాగ్రత్తగా విందాం. కుటుంబ వ్యవస్థ లేక గృహాలయము, కుటుంబంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి నిబంధనలను జాగ్రత్తగా వారు అనుసరించాలి. మొదటగా కుటుంబములో ఉన్నటువంటి పెద్దలు లేక తల్లిదండ్రులు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుడు కొన్ని విషయాలను కుటుంబాన్ని గురించి రాయించి ఉంచాడు. ఆ విషయాలు ఏంటో జాగ్రత్తగా మనం చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉంది. యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించురేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలులు అర్పించుచు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ తండ్రిగా నీ బాధ్యత ఏంటి అనంటే, యోబు గారు ఏం చేశారంటే, బిడ్డలు ఎక్కడ దారి తప్పిపోతారేమో అని జాగ్రత్తగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి అరుణోదయమున లేచి వారి కోసము ఒక్కొక్కరి నిమిత్తము దేవుని సన్నిధిలో బలి అర్పిస్తూ వచ్చాడు. అంటే నీతి మార్గములో వారు ఉండాలని యోబు చాలా జ్ఞానముతో ఈ పని చేస్తూ వచ్చాడు. ఈ రోజు మనం బలి అర్పించాల్సిన అవసరం లేదు, కానీ మనము కూడా మన బిడ్డల నిమిత్తము తల్లిదండ్రులు చేయాల్సినటువంటి పని ఏంటంటే, బిడ్డల నిమిత్తము అరుణోదయమున లేచి బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు తల్లిదండ్రులు చేసినటువంటి ఆ ప్రార్థన దేవుడు విని వారిని ఆ దినం అంతా కాపాడుతూ వస్తూ ఉంటాడు. కాబట్టి తల్లిగా తండ్రిగా నీ బాధ్యత ఏంటి అనంటే, బిడ్డల నిమిత్తమై అరుణోదయాన్ని లేచి దైవ ధ్యాన దేవుని సన్నిధులకు వెళ్ళి బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దినాలు మంచివి కాదు కనుక బిడ్డలను క్రమశిక్షణలో నడిపించాలి, దైవ భక్తిలో వారిని నడిపించాలి. జ్ఞానముతోనూ ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానము, పరలోక సంబంధమైనటువంటి జ్ఞానముతో బిడ్డలకు బోధించి బిడ్డలను సక్రమైనటువంటి మార్గంలోకి వారిని తీసుకోవాలని తల్లిదండ్రులుగా దేవుడు వారికి ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా ఎపిసిల్ రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో మరొక శ్రేష్టమైన మాట అక్కడ దేవుడు కుటుంబాన్ని గురించి రాసి ఉంచాడు. జాగ్రత్తగా ఆ మాటను మనం చదువుకుందాం. ఎపిసి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. మొట్టమొదటిగా పిల్లలకు కూడా దేవుడు ఒక మాట చెప్పాడు. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు ఎలా ఉండాలంట? విధేయులై ఉండుడి, ఇది ధర్మము అని చెప్పాడు దేవుడు. ఏం చేయాలంటే, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులి, వారికి లోబడి ఉండండి. తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఉదయాన్నే లేచి ఏకమని వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అయితే విలాప వాక్యంలో రాస్తారు, రేయి మొదటి జామున పిల్లల కొరకు ప్రార్థన చేయాలని రాయబడి ఉంది. అలా విధంగా బిడ్డలు కూడా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అని బిడ్డలకు కూడా దేవుడు ఒక నిబంధనను జారీ చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే నీకు మేలు కలుగునట్లు, బిడ్డలారా మీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు మేలు కలుగునట్లు మీ తండ్రిని మీ తల్లిదండ్రులకు, చదువమ్మక్కడ, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎంత శ్రేష్టమైన మాట రాశాడు. బిడ్డలారా మీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించండి.
వారికి లోబడి బ్రతకండి, వారు ఏం చెప్తారో అలాగ మీరు నడుచుకోవాలని బిడ్డలకు కూడా దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. అక్కడే కిందకు వస్తే ఇది వాగ్దానంతో కూడిన అల్లరితో మొదటి తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడి అని రాశాడు దేవుడు. ఇక్కడ బిడ్డలను ఎలా పెంచాలా? ప్రభు యొక్క శిక్షలు అంటే అప్పుడప్పుడు బిడ్డలను కూడా గద్దించాలి, శిక్షించాలి, బెత్తమాడాలని దేవుడే చెప్పాడు. ఎందుకంటే మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడికను చేరుపురని సామెత్ర గ్రంథంలో రాయబడి ఉంటుంది. లేక ఇదే మాట కొరింథీయుల్లో కూడా 15వ అధ్యాయము 32వ వచనంలో కూడా మొదటి కొరింథీయుల్లో రాయబడి ఉంటుంది. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడికను చేరుపురని అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులు రాసిన పత్రికలో రాస్తూ ఉంటాడు. కనుక బిడ్డలను ఏం చేయాలంటే గద్దిస్తున్నాలి, వాళ్ళు అప్పుడప్పుడు బెత్తమాడాలి. ఎందుకంటే వారి హృదయంలో ఒక మూర్ఖత్వం ఉంటుంది బిడ్డల యొక్క హృదయంలో. కనుక ఆ మూర్ఖ స్వభావమును పోనట్లు వాళ్ళని గద్దించాలని వాక్యంలో సామెత్ర గ్రంథము 22వ అధ్యాయం 15వ వచనంలో బాలుని హృదయములలో మూర్ఖత్వము స్వాభావికంగా పుట్టును, శిక్ష దండన దాన్ని వానిలో నుండి తోలివేరని వాక్యంలో రాయబడింది. అప్పుడప్పుడు బిడ్డలను శిక్షించాలి, అవసరమైతే బెత్తంతో పని చెప్పాలి. ఎందుకనంటే వారి హృదయంలో మూర్ఖ స్వభావం ఉంటుంది, వారు కోరుకున్నదే చేయాలంటారు, కొన్నిసార్లు మాట వినరు, అలాగే వదిలేస్తే వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు. కనుకనే ఈరోజు బిడ్డలు తప్పులు చేస్తున్నారంటే మొదటి తప్పు ఎవరిదంటే తల్లిదండ్రులది. ఎందుకంటే వారు సక్రమైన మార్గముల బిడ్డలు పెంచట్లేదు. వారికి తల్లిదండ్రుల భయము లేదు, ఇటు దేవుని భయము లేదు, దేవుని సేవకుని భయం లేకపోవడం వలన బిడ్డలు అలాగా తయారవుతున్నారు. కనుక బిడ్డలకు మొట్టమొదటిగా నేర్పించాల్సింది జ్ఞానంతో పాటు భక్తి, చదువుతో పాటు భక్తి కూడా బిడ్డలకు అవసరమై ఉన్నది. ఆ భక్తి నీతి మార్గములోకి నడిపిస్తుంది. ఒక బిడ్డ జారిపోతున్నాడంటే తల్లిదండ్రులు వాడిని సక్రమైనటువంటి మార్గములు పెంచకపోవడం వలన ఆ బిడ్డలు అలాగా జారిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక బిడ్డలుగా మీ బాధ్యత ఏంటో, తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటో దేవుడు అక్కడ రాయించి ఉంచాడు. అక్కడ నుండి కిందకు వస్తే 5వ వచనంలో అక్కడ దాసులైనటువంటి లేక సేవకులైనటువంటి వారికి అక్కడ దేవుడు వారికి కూడా ఒక ఆజ్ఞ అక్కడ దేవుడు రాయించి ఉంచాడు. దాసులారా, యథార్థమైన హృదయము గలవారి, ఏమంట? యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. దాసులారా, దేవుడు దాసులైనటువంటి వారికి ఒక నిబంధన దేవుడు పెట్టాడు, క్రమాన్ని పెట్టాడు, బిడ్డలకు పెట్టాడు, తల్లిదండ్రులకు కూడా పెట్టాడు. ఇది కుటుంబ వ్యవస్థ. వారు నిబంధనలను వారు జాగ్రత్తగా అనుసరించాలి. అందుకని బిడ్డలకు మరొక విషయాన్ని దేవుడు చెప్పాడు, తన తల్లినైనను తండ్రినైనను దూషించువాడు దీపం ఆరిపోనని రాయబడి. నిన్ను కన్నటువంటి తల్లిదండ్రులను ఏ రోజు కూడా గాయపరచకూడదు, వారిని దుఃఖపెట్టకూడదు. కనుక నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, నిన్ను కన్న తల్లిదండ్రులను, నీకు దైవ మార్గములు నేర్పిస్తున్నటువంటి ఉపాధ్యాయులు లేక గురువులు అనబడినటువంటి దైవ సేవకులను వారి మాటలు మీరు విన్నప్పుడు మంచి మార్గంలోకి మీరు వెళుతుంటారు. అదే ఎపిసిల్ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో కూడా కుటుంబములో భర్త తర్వాత భార్యగా, తల్లిగా నీకు కూడా దేవుడు ఒక బాధ్యతను ఇస్తున్నాడు. ఆ బాధ్యత ఏంటో జాగ్రత్తగా చదువుకుందాం. 5వ అధ్యాయము 22వ వచనం, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అన్నాడు. ఏం చేయాలంటే భార్యలు కూడా తమ సొంత పురుషులకు లోబడి బ్రతకాలి. ఇది నిబంధన, అనుసరించాలి. వారికి లోబడి, ఈ తల్లిగా నీ పాత్ర ఏంటంటే ఏకమనే నువ్వు కూడా కుటుంబం కొరకు, మరి భర్త కొరకు, పిల్లల కొరకు ఆహారాన్ని సిద్ధపరచాలి. నీ చేతులారా కష్టపడి పనిచేసి ఒకరిని ఒకరు అర్థం చేసుకొని, భార్య మాట భర్త, భర్త మాట భార్య, ఇద్దరు కలిసి సాయంత్రం అయితే కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటము
ఇలా చేస్తే ఆ కుటుంబము భూమి మీద అదొక చిన్న పరలోక రాజ్యం అండి. ఇట్లా అర్థం కాకపోవడం వల్ల ఈరోజు కుటుంబాలు పంచాయతీకి వెళ్తున్నాయి, పంచాయతీ నుండి స్టేషన్కి వెళ్తున్నాయి, స్టేషన్ నుండి కోర్టు దాకా వెళ్తున్నాయి. కారణం ఏంటంటే ఒక సరైనటువంటి అవగాహన లేకపోవడం వలన, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం వలన, రెండోది వారికి దైవ గ్రంథం మీద ఒక అవగాహన లేకపోవడం వలన, సరైన భక్తి లేకపోవడం వలన, వారిని సరైన మార్గములు పెంచకపోవడం వలన ఈరోజు సమస్యలు ఎన్నో జారిపోతున్నాయి. కాబట్టి భర్త తర్వాత రెండో స్థానం భార్యది. కుటుంబ వ్యవస్థగా భార్యలారా మీరు మీ భర్తలకు లోబడి ఉండండి అని చెప్పాడు. అక్కడ 28వ వచనంలో కిందకు వస్తే పురుషులు కూడా దేవుడు ఒక శ్రేష్టమైన మాట దేవుడు అక్కడ కూడా వారికి కూడా పెడుతున్నాడు. ఏంటంటే అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు, బద్ధులయ్యునుడి అని దేవుడు చదివిస్తున్నాడు. వారితో జ్ఞానముతో కాపురం చేయాలి. ఎందుకంటే ఒకటంటే అలిగిపోతారు. చాలా జ్ఞానముతో వారితో కాపురం చేయాలి, వారిని ప్రేమించాలి. నీ సొంత శరీరాన్ని ఏ విధంగా నువ్వు ప్రేమించుకుంటున్నావో దేవుడు జతపరిచినటువంటి నీ భార్యని కూడా అలాగ నువ్వు ప్రేమించినప్పుడు, మీరు ఇరువురు కలిసి ప్రార్థన చేసినప్పుడు అక్కడే దేవుని సన్నిధి ఉంటుంది. కొన్నిసార్లు కుటుంబ వ్యవస్థలో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఏం చేయాలంటే భర్తగా నీకు కోపం ఉన్నా, భార్యగా నీకు కోపం ఉన్నా, ఉదయము మొదలుకొని సాయంత్రము అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. ఏం చేయాలి? మీరు ఇరువురు కలిసి దేవుని సన్నిధిలో మోకరించి బిడ్డల దగ్గర పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు మీలో ఉన్నటువంటి కోపాన్నంతా కూడా దేవుడు దూరపరుస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు దేవుడు, సమాధానాన్ని ఇస్తాడు దేవుడు, నెమ్మదినిస్తాడు. కనుక ఈరోజు కుటుంబము బజార్లోకి వెళుతుందంటే కారణం ఏంటంటే సరైన గైడెన్స్ లేకపోవడం వలన, చెప్పేవారు లేకపోవడం వల్ల, లేక పరిశుద్ధ గ్రంథం అనేటువంటి ఈ బైబుల్ దేవుడు రాయించి పెట్టినటువంటి మాటలు ఈ చక్కగా దీన్ని ధ్యానం చేస్తే మనం ఎలా ప్రవర్తించాలనో దేవుడు మనకు చక్కగా రాయించాడు. ఇది మన జీవితానికి ఒక మెనూ లాంటిది. ఈ గ్రంథము మన జీవితానికి ఒక మెనూ లాంటిది. మనం ఎలా బ్రతకాలనో, ఎలా జీవించాలనో, ఎలా అనుసరించాలనో, ఎవరితో ఎలా మాట్లాడాలనో, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలనో, ఎలా నడుచుకోవాలనో, భర్తగా మీ బాధ్యత ఏంటి, భార్యగా మీ బాధ్యత ఏంటి, బిడలుగా మీ బాధ్యత ఏంటి, దేవుని సేవకులుగా మీ బాధ్యత ఏంటో దేవుడు గ్రంథంలో రాయించి ఉంచాడు. వారి వారి నిబంధనలను జాగ్రత్తగా వారు అనుసరించినప్పుడు ఆ కుటుంబము ఆనందంగా ఉంటుంది, ఆ సంఘము ఆనందంగా ఉంటుంది, ఆ గ్రామము ఆనందంగా ఉంటుంది, ఆ మండలము సంతోషంగా ఉంటుంది. అలాగే జిల్లాలు మరి రాష్ట్రాలు కూడా సంతోషంగా ఉంటాయి. దైవ ధ్యానము చేయాలి, సృష్టికర్త అనేటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఆ కుటుంబం ఎంతో సంతోషంగా సమాధానంగా ఉంటుందని పరిశుద్ధ గ్రంథం అనేటువంటి నా బైబిల్ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుడు దీన్ని జాగ్రత్తగా రాసి మన జీవితానికి అనుగ్రహించాడండి. ఇందులో రాయబడినటువంటి ఆ సత్యాన్ని అనుసరిస్తే ఆయల్లే నిజంగా పరలోక రాజ్యము లేక స్వర్గము అని కూడా అనవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే తల్లిదండ్రులుగా మరొక బాధ్యత నీకు మరి దేవుడు ఇస్తున్నాడు. అదేంటంటే కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ కూడా ఒక శ్రేష్టమైన మాట దేవుడు రాయించి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువమ్మా. 12వ అధ్యాయము 14వ వచనం. ఇదిగో కిందలో ఏం చదవనమ్మా? పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి సమకూర్చదగినది కదా అని రాశాడు. తల్లిదండ్రులు ఏం చేయాలంటే వారిని భక్తులు నడిపించేటువంటి మార్గములో ఒక భాగమైతే వారికి ఈ లోక సంబంధమైనటువంటి కొంత ఆస్తిని కూడా బిడ్డల కొరకు సమకూర్చాలని ఇక్కడ గ్రంథంలో రాయబడి ఉంది. అంటే బిడ్డలు కనేసి గాలికి వదిలేస్తే కొన్నిసార్లు దేవుడున్నాడు దేవుడు చూసుకుంటాడు. అట్లని భార్యగా లేక భర్తగా తల్లిదండ్రులుగా నీవు చేయగలిగి నువ్వు చేస్తే దేవుడు కూడా చేస్తాడు. ప్రతిదాన్ని దేవుడిని మీదేసి శోధించేవాడు దేవుడిని. తల్లిదండ్రులు బిడ్డలు కన్నారు కదా,
వారి కొరకు మీరు కొంత ఆస్తిని సమకూర్చాలి. ఎందుకంటే మీరు పడినటువంటి బాధ బిడ్డలు పడకూడదు. వారు సంతోషంగా ఉండాలంటే మీరు కష్టపడి పనిచేసి కొంత ఆస్తిని బిడ్డల కొరకు సంపాదించాలి. అందుకని అక్కడ రాయబడింది వాక్యంలో, తిమోతిలు రాసిన మొదటి పత్రిక 6:18 చూస్తే, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలకు మంచి పునాది తమ కొరకు కాకని రాశాడు పౌలు గారు. కాబట్టి నీవు నేర్పించదే వారు ఈ సత్యము వారి బిడ్డలకు, ఆ బిడ్డలు రాబోయే తరానికి ఇట్లా భక్తి స్టెప్ బై వెళుతూ ఉంటుందని గ్రంథంలో దేవుడు రాయించి పెంచాడు. హేబేలు పుస్తకము 1వ అధ్యాయము 3వ వచనం. హేబేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదవమ్మా. అక్కడ రాయబడిన మాట అంటే, ఈ సంగతులు మీ బిడలకు తెలియజేయడి, వారును రాగల తరములో పుట్టబో వారికి తెలియజేస్తారు. అంటే మీరు చెప్పేటువంటి సత్యము మీ బిడ్డలు చెప్పండి, వారు వారి పిల్లలు చెప్తారు. ఇలాగా వెళుతూ ఉంటుంది సత్యం. కనుక దేవుడు రాయించినటువంటి ఆ మాటలు చాలా శ్రేష్టమైనది, అమూల్యమైనది. అందుకని దావీదు, రాజు అయినటువంటి దావీదు కీర్తన 78:3 కూడా ఇక్కడ కూడా ఒక శ్రేష్టమైన మాట, అదే మాటను దేవుడు అక్కడ రాయించి ఉంటాడు. 78వ దావీదు కీర్తనలో 3వ వచనం, మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదును అని రాశాడు. మా పితరులు ఏటైతే మాకు చెప్పారో ఆ సంగతులు నేను మీకు తెలియజేస్తున్నాడు. ఏంటంటే 4వ వచనంలో, యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యమును దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు మీరును దేవుని యందు నిరీక్షణ గలవారి దేవుని క్రియలను మరవకండి. దేవునికి స్తోత్రం. ఈ సత్యాన్ని మీరు మీ బిడ్డలకు తెలియజేసినప్పుడు వారు ఆ బిడ్డలకు ఇలాగా దైవ క్రమములో దైవ భక్తులు మనం వెళ్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక మనస్సాక్షిని పెట్టుంటాడండి. ఇది తప్ప గొప్ప అని దేవుడి జడ్జిమెంట్ మన హృదయంలో పెట్టున్నాడు. కాబట్టి మీకు ఇచ్చినటువంటి నిబంధనలను, ఆజ్ఞలను, విధులను తప్పనిసరిగా మీరు అనుసరించాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి బిడ్డలు ఎలా ఉండాలనో చెప్పాడు దేవుడు. తండ్రిగా నీ బాధ్యత ఏంటో దేవుడు చెప్పాడు. భార్యగా, తల్లిగా నీ బాధ్యత ఏంటో దేవుడు చెప్పాడు. ఓ సేవకుడా, నీ బాధ్యత ఏంటో కూడా దేవుడు తెలియజేశాడు. వారి నిబంధనలను, వారి విధులను జాగ్రత్తగా వారు అనుసరించినప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని చక్కగా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆ సంఘాన్ని చక్కగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ గ్రంథంలో దేవుడు రాయించి పెట్టినటువంటి బంగారు మాటలను మన జీవితానికి ఒక పూలబాటగా అర్థమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా రాయించి ఉంచాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరం జీవించి తిరిగి మరలా పరలోక రాజ్యం వెళ్ళాడు. మళ్ళా ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చి నీతిమంతులైనటువంటి వారిని, పరిశుద్ధులను అందరిని తీసుకెళ్ళిపోతున్నాడు. ఆయన వెళుతూ ఆదరణకర్తను భూమి మీద పంపించాడు. ఆ ఆదరణకర్త సమస్తాన్ని మనకు నేర్పిస్తున్నాడు. గ్రంథము ద్వారా, ప్రేరణ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నేర్పిస్తున్నాడు. ఆ సత్యాలందరూ అన్నిటినీ మనం అనుసరించి నడుచుకున్నప్పుడు మనం ఎంతో సంతోషంగా ఉంటాం. దేవుడు ఈ విలువైన మాటలను దీవించునుగాక. ఈ సందేశాన్ని మీరు విన్నారు కదా, మీరు తెలుసుకోవాలని నేను నమ్ముతున్నాను. ఈ విషయాలను మీరే అలాగే ఉంచుక మరొకరికి మీరు దాన్ని పంపించినప్పుడు దేవుని పనిలో మీరు కూడా పాలు భాగస్తులు కాగలరు. కనుక ఈ విషయాలు గుర్తు చేసుకుంటారని నేను ఆశిస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ సంఘాలను, మీ ప్రాంతాన్ని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. అందరికీ వందనాలతో సెలవు తీసుకుందాం.